తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పొలిటికల్ వార్ తలెత్తుతుంది. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది కరకట్టపై అక్రమ కట్టడాలు తొలగింపుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు హోటల్ ముందున్న ప్రహారీ గోడను కూల్చివేశారు. దీంతో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం హోటల్ యాజమాన్యానికి చెప్పకుండా కూల్చివేయడంపై వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురికి నచ్చి చెప్పి ప్రయత్నం చేశారు. చచ్చిపోతున్నా కొడకల కాళాసంలో ఈ ఆరాచకాలు ఆపుతారా? మాకు అభ్యంతరం లే, నేను చెప్పేది అన్ని కొడితే మాకు అభ్యంతరం లే. న్యాయం అంటే అందరికి ఒకే న్యాయం కదా. మొత్తం బఫర్ జోన్ లో అన్ని ఉన్నాయి కదా, ఈ పక్క అవన్నీ కూడా బఫర్ జోన్లే కదా. రూల్ అంటే అందరికి ఒకే రూల్ కదా, ఒక్కరికే ఒక రూల్ రాదు కదా. మీరు కూడా క్వశ్చన్ ఇచ్చు ఏమి సార్ అందరికి ఇవ్వాలన్నా, మీరు ఒక్కరికి ఇవ్వకపోతే ఒప్పుకోరు కదా. ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ లో ఏముందో అది నోట్ ఫైల్ రాసి పెట్టాను సార్ కమిషనర్ గారు. ఆయన అప్రూవ్ చేసి నాకు డెమాల్ చేయమని ఆర్డర్ కాపీ ఇచ్చారు.